అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనను స్పీకర్ అయ్యన్న పాత్ర ప్రారంభించారు. నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇక ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ మంత్రులను పరిశీలిస్తూ మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దీని పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఇక రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీలపై అందిస్తున్న యాంత్రిక పరికరాలను కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేను చెప్పడం వరకే చేసి బాధ్యత మీది. మీ బేసిక్ కార్యక్రమానికి ఏదైనా చెయ్యొద్దు కావాలంటే బ్యాంకుల ద్వారా కానీ, ఈ ఆఫీసుల ద్వారా కానీ, సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పెట్టాను మీకు. కాకపోతే మండలం వైజ్ పెట్టమని పెడతాను కార్యక్రమం. మీకు చెప్పండి కావాలంటే మండలం వైజ్ కూడా పెడతాను. ఈ మండలంలో రైతులందరూ కూర్చొని అక్కడ ఈ మిషన్ ఎలా వాడాలా, కటింగ్ ఎలా చేయాలా, విత్తనం ఎలా చేయాలి కావాలంటే నేను మండలం వైజ్ కూడా పెట్టిస్తాను. ఆఫీసులను అడిగి 4 మండలాల్లో 4 రోజులు పెడతాం. ఆ మండలం వాళ్ళు కూడా చూసుకోవడం బాగుంటుంది. ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పర్సంటేజ్ పెంచాలా, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా, ఎక్కువ టైం వ్యవసాయానికి పెట్టాలా. మన పూర్వీకులు ఎలా చేశారో మనం కూడా ఆ లైన్లోకి వెళ్ళాలా. మన తర్వాత రాబోయే తరం వారు కూడా దానికి వెళ్ళాలి. పళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, రైతులు పళ్ళుగా అచ్చి పళ్ళు కానీ పళ్ళు అందిస్తుంటే అవి ఇమీడియట్ గా మార్కెట్కి అమ్మేస్తున్నారు తక్కువ రేటుకి. అలా కాకుండా పళ్ళు ముగ్గడానికి మీరు ఇమీడియట్ గా గెల కోసి అమ్మేస్తారు తక్కువ రేటుకి. అమ్మవసరం లేదు. ఆ గెల తీసుకొచ్చి పెట్టుకొని 3 రోజులు ఇస్తే 3 రోజుల్లో పండుగ ముగ్గుతుంది. ముగ్గిన తర్వాత అమ్మితే రేట్ ఎక్కువ వస్తుంది. అది కూడా పెట్టిస్తాను. అది కూడా వాడుకోండి. అలాంటి అన్ని పెట్టి చేసుకోవాలి. తప్పదు. గవర్నమెంట్ నుంచి నా తరపు నుంచి మీకు ఏ సహకారం కావాలి చేయడానికి, వ్యవసాయం విషయంలో ఏ సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత మిషన్లు కొంటున్నారు మీరు. ఈ మిషన్లకు కూడా బ్యాంక్ లోన్ కూడా ఇప్పించి బాధ్యత నాదే.